నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భాను. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ డమాలని చెప్పేసి ప్రజాభిప్రాయం అయితే తెలుసుకుంటా ఉన్నాం. అసలు నిజంగానే రియల్ ఎస్టేట్ పడిపోయిందా? గత ప్రభుత్వంలో చాలా ఉండే రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా తగ్గిపోయిందని చెప్తున్నారు. దానికి ఏమైనా హైడ్రా ఏమైనా ప్రభావితం చేసే ఛాన్స్ ఉందా? హైడ్రా విషయంలో పేద ప్రజలు కూడా కొంచెం ఇబ్బందులు పడినట్టుగా తెలుస్తా ఉంది. పేద ప్రజలు నిజంగానే పేద ప్రజల విషయంలో కావచ్చు, కొందరు బిల్డర్స్ అండ్ పెట్టుబడులు పెట్టేవారు కూడా టీడీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆంధ్ర పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా టీడీపీ వచ్చిన తర్వాత చంద్రబాబు బాగా చూసుకుంటాడు, మా పెట్టుబడులకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడ ఉన్న పెట్టుబడులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళడం వల్ల ఏమన్నా ఇక్కడ ఉన్న చిన్న పెట్టుబడిదారులు ఏమన్నా ఏమన్నా మేము లాస్ అవుతా ఉన్నామని చెప్పేసి ఏమన్నా సర్దుమనే ప్రయత్నాలు జరిగాయా? అసలు హైడ్రా నిజంగానే వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ చూపించిందా? బఫర్ లాంటి జోన్ల వల్ల ఇలాంటి ఎఫెక్ట్ ఏమైనా చూపించిందా? లాంటి విషయాల గురించి ఒకసారి మాట్లాడదాం. రియల్ ఎస్టేట్ పైన మనతో పాటు సబ్ రిజిస్ట్రేషన్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది సార్? రిలేషన్ పర్వాలేదు, మంచిగానే ఉన్నది. ఏం తగ్గలేదు, డాక్యుమెంట్ అయితే ఏం తగ్గలేదు. మినిమం డాక్యుమెంట్ అయితేనే ఉన్నాయి. గవర్నమెంట్కి అయితే రెవెన్యూ మంచిగానే వస్తుంది. ఇక్కడ కూడా డాక్యుమెంట్ మా దగ్గర అయితే ఏం తగ్గినట్లేదు. ఇదివరకు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉన్నది. ప్రస్తుతం కూడా మంచిగా, ఇంకోటి మా డాక్యుమెంట్ ఎక్కువ వాల్యూ ఉంటుంది. గవర్నమెంట్ కూడా మంచి వాల్యూ, మంచి స్టాంప్ డ్యూటీ వస్తుంది. పర్వాలేదు. హైడ్రా వచ్చి నుంచి ఏమో దెబ్బతిన్నది హైడ్రా హైడ్రా అనేది ఆ సరౌండింగ్ లో ఏదో కొద్ది ఎఫెక్ట్ ఉన్నది. అదే ఒక 5% ఎఫెక్ట్. అది కూడా ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ ఎప్పుడైతే యథాస్థితికి వచ్చింది. హైడ్రా వల్ల ఎఫెక్ట్ అనేది ఏమీ లేదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇంకా పుంజుకుంటది. ఇంకా కొద్ది రోజుల్లో మళ్ళీ పుంజుకుంటది. హైడ్రా అనేది దాని ఎఫెక్ట్ అనేది ఏముండదు. అది హైడ్రా అంటే వాళ్ళు అక్కడ అది బఫర్ జోన్ లో అక్కడక్కడ కొన్ని చోట్ల చేసిండ్రు. ఇప్పుడు అంటే యథార్థంగా ఉన్న వాళ్ళు ఎవరు భయపడరు, కరెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరు భయపడరు. వాళ్ళు చేసింది కొంత కరెక్టే. దానివల్ల ఎఫెక్ట్ ఏముండదు రిజిస్ట్రేషన్ మీద. మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ యథార్థంగా జరుగుతున్నాయి. మా దగ్గర సిటీలో అయితే ఎఫెక్ట్ ఉన్నది. అది సరౌండింగ్ లో కొద్ది ఎఫెక్ట్ ఉండే. అది మళ్ళీ యథార్థంగా మళ్ళీ 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 అదే మంచిగా అవుతుంది. మళ్ళా దానికి ఏం డాక్యుమెంట్ అనేది ఏం తగ్గవు, రిజిస్ట్రేషన్ తగ్గవు. ఎందుకంటే మళ్ళీ పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటది. ఎందుకంటే కొన్ని ఆ మాత్రం భయం ఉండాలి వాళ్ళకు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో కనీసం మనకు సరౌండింగ్ లో చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు ఏం లేకుండా వాటిని కూడా ఆక్రమించకూడదు. అది తప్పది. ఇంకా ఇప్పుడు మిగతా ఇట్లా డాక్యుమెంట్ చేయొచ్చు, ఉన్నాయి కదా, ల్యాండ్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా వాటి జోలికి పోకూడదు. అది కరెక్ట్ ఉండాలి. ఆ మాత్రం ఉండాలి, భయం ఉండాలి. రియల్ ఎస్టేట్ మాత్రం ఏం కాదు. రియల్ ఎస్టేట్ మొత్తం ముజుగుంటే మళ్ళీ ఇంకా గవర్నమెంట్ కి రెవెన్యూ వచ్చేది మెయిన్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ కాబట్టి కొద్దిగా 5%, 10% అయ్యిండొచ్చు. మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది రిజిస్ట్రేషన్స్. మాకైతే ఏం లేదు. అది సరౌండింగ్ చెప్తారు, సరౌండింగ్ ఎఫెక్ట్ ఉంది అంటున్నా. సిటీలో లేదు. అది సిటీలో యాజిటివ్ ఉంటుంది. సిటీలో కానీ ఎక్కడైనా కానీ మనకు సిటీలో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, చెరువులు, రిజర్వాయర్ ఉన్నాయో అక్కడ కొద్దిగా ఎఫెక్ట్ ఉండొచ్చు, 10% దాకా. ఇప్పుడు అక్కడ కూడా నేను రీసెంట్ గా తెలుసుకున్నాను, అక్కడ కూడా ఏమి లేదు సార్, మంచిగా ఉంది అంటుంటారు వాళ్ళు కూడా చాలా మంది. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఉన్నాయి. అప్పుడు అట్లా ఉన్నాయి, ఇప్పుడు అట్లే ఉన్నాయి. ఏం తగ్గలేదు. వాళ్ళ హయాంలో ఉన్నాయి. కాకపోతే వాళ్ళ హయాంలో ఏంటంటే కొన్ని కబ్జాలు అవి చేసుకుని చేసి ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అట్లాంటివి లేకుండా ఇప్పుడు మంచిగా పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి అన్ని. ఇదివరకు దానికి అంటే వాళ్ళ ప్రకారం సరౌండింగ్ లో కొన్ని కబ్జాలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి బిల్డర్స్ కట్టిండ్రు. కొద్ది వాస్తవే కావచ్చు, దాన్ని వాళ్ళు ఇది చేసిండ్రు. హైడ్రాతో ఎఫెక్ట్ పెట్టి కొన్ని కూల్ చేయడం జరిగింది. సరే, ఆ మాత్రమే బిల్డర్లకు ఒకసారి భయం ఉంటే ఇంకా నెక్స్ట్ పనులు ఎవరు చేయరు కదా. ఇక అది చేయడం కూడా సమంజసమే. కానీ ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ మిగతా ప్లేస్లలో మంచిగా పుంజుకుంటున్నాయి. సేల్ కానీ, రీసేల్ కానీ అది మంచిగానే నడుస్తున్నాయి. స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ కూడా మంచిగానే వస్తుంది. కబ్జాలు అనేది ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేసింది. రోడ్లలో కానీ, రిజర్వాయర్లో కానీ, ఎక్కడున్నా కానీ ఇమీడియట్లీ వాటిని మాత్రం అథారిటీ ఇచ్చేసింది. అన్ని స్టేట్లో కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది చేయకూడదని. అట్లాంటి హైడ్రా ఉండడం సమంజసమే. ఆ మాత్రం భయం లేకపోతే రేపు ఇన్ ఫ్యూచర్ ఏం మిగలవు. రిజర్వ్ ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో 1000 చెరువులు ఉన్నాయా? 1000 చెరువులు 130 అని చెప్తుండ్రు. మరి ఎక్కడ పోయినాయి ఇవన్నీ? నిజాం పీరియడ్ లో 1000 రిజర్వాయర్లు ఉన్నాయని చెప్తుండ్రు. మొత్తం రిజర్వాయర్లు ఎక్కడ మొత్తం కన్వర్గ్ అయిపోయినాయి. ఒక స్కూల్ ఒకడైతే నేను అక్కడ చూసిన, ఇక్కడ మనసురాబాద్ అక్కడ ఎల్బినా ఏరియాలో మొత్తం చుట్టూ కాంపౌండ్ పెట్టించి అంత పెద్ద చెరువును మొత్తం ఆక్రమించేసినాడు. అట్లా జరుగుతున్నాయి. అట్లా ఏం సమంజసం అది? కొన్ని మొత్తం వాళ్ళు మొత్తం ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నారు. అట్లా ఉండకూడదు. ప్రైవేట్ ఉండడం సమంజసమే. ఆ మాత్రం భయం ఉండాలి.
రిజిస్ట్రేషన్ డోకా లేదు, రిజిస్ట్రేషన్ మంచిగా జరుగుతున్నాయి. ఒక పద్ధతి ఏదైనా ఇప్పుడు ఈ ప్రభుత్వం కొద్దిగా పద్ధతి ప్రకారం నడుస్తుంది.